హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మనం కేవలం 10 నిమిషాల్లో గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజ్ టమాటోని కట్ చేసి వేసుకొని టమాటో మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో మెత్తబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఆ గోధుమ పిండిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మనం రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ వేసి మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.